ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి కూడా 2026 మార్చ్ నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ గడిచిన 6-7 నెలలు సిచ్యువేషన్ అసలు మీ కంట్రోల్లో లేదు. ఏం చేద్దాము అన్నా సరైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో చాలా మట్టుకు అనారోగ్య సమస్యలు, స్థాన చలనాలు, మనీ లాస్ అయిపోవడాలు, ఎవరినో నమ్మి డబ్బు పోగొట్టుకోవడాలు, ఎవడో ఏదో బ్యాంకు లోన్ ఇప్పిస్తా అని చెప్పి వానికి లక్ష డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 100 రూపాయలకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. ఇది సరైనటువంటి సమయం మాత్రం కాదు. వెయిట్ చేయడం ఉత్తమం వివాహ ప్రయత్నంలో. అదేవిధంగా ఏదైనా మంచి సంబంధం వస్తే వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మనకుంది. ఇక ఇప్పుడే ఏమిటి 2015-16లో కూడా ఆల్మోస్ట్ కొంత అనారోగ్య సమస్యలో, రూమ్ చేంజెసో, ఇల్లు చేంజెసో, మొట్టమొదటి ఉద్యోగమో లేదా జారి పడడమో ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. ప్రజెంట్గా గడిచిన ఒక 8-9 నెలల నుండి అయితే సిచ్యువేషన్ మీ కంట్రోల్లో లేదు. హెల్త్ కానీ, గొడవలు కానీ, చిన్న మాట అన్నా కూడా అది పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడడం కానీ, అత్తకు కోడళ్లకు గొడవలు జరగడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ బాగా ఉన్నవి. సో చాలా జాగ్రత్త. ఈ శ్రావణ మాసంలో భూమికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి, ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళతాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించింది మాత్రం బలం చాలా తక్కువగా ఉంది, గమనించుకోండి. మీపై 100 మంది చూపు ఉంది, 100 మంది చూపు మీపై ఉంది. విపరీతమైనటువంటి నరఘోషతో బాధపడుతూ ఉన్నారు. మరి దాని నుండి విముక్తి కలగాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. అదేవిధంగా ఒక 108 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. కోతులకు ఆహారంగా అరటి పండ్లను పంచండి. ఇక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ వృశ్చిక రాశి వారు చాలా మందితో నేను మాట్లాడాను. వారు కూడా ఈ వీడియో చూడండి. గత జనవరి, ఫిబ్రవరి నుండి కూడా మాట్లాడుతూ ఉన్నా, ఆగస్టు నుండి 2025. సో ఇప్పటి వరకు ఏమైనా మార్పు వచ్చిందా? ఈ వీడియో ఒకవేళ మీరు చూసారా? కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.